సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి మాలేశారో అప్పటి నుంచి వారాహి మాలే కాదు వారాహి మాత కూడా ఫేమస్ అయిపోయారు. ఇక్కడ నాకు నా దృష్టి ఒకటి అయితే ఆకర్షించింది ఏంటంటే వారాహి ప్రీమియం రైస్ అట్ అసలు ఏంటి వారాహి ప్రీమియం రైస్, దీంట్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, స్పెషాలిటీ ఏంటి, ఈ పేరు ఎందుకు పెట్టారు అనేటువంటి విషయం ఒకసారి వీళ్ళైతే అడుగుదాం. హాయ్ బాస్. హాయ్ సార్. కాదు ఏంటి ఈ వారాహి అనేటటువంటి ఈ బ్రాండ్కి అదే ఈ పేరు ఎందుకు పెట్టారు అసలు? సార్ ఫస్ట్ థింగ్ వారాహి అమ్మవారి పేరు సార్, ఇది దేవుడి పేరు. దాంతోపాటు మా అభిమాని అయిన పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వారాహి ఫేమస్ అయింది సార్. సార్ మీద ఇన్స్పిరేషన్తో వారాహి అన్నది కూడా స్టార్ట్ చేసామండి. దాంతో మాకు వారాహిలో 4-5 రకాల బ్రాండ్స్ అన్నది స్టార్ట్ చేసాం సార్. రైస్లో ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిటీతో కస్టమర్ చాయిస్ని బట్టి మనం వాళ్ళకి ఇస్తున్నాం సార్. అంటే ఇందులో ఏ రకాలు ఉన్నాయి దీంట్లో? అంటే నాకేమో కనబడుతున్నాయి, యాక్చువల్ నాకు అన్ని కలిపి బియ్యమే, అంటే ఏది రకం నాకైతే తెలీదు, మీరు ఒకసారి చెప్పండి దీంట్లో క్వాలిటీస్. మనకి స్వర్ణ ఆర్జేల్ అని ఒక రైస్ ఉంది సార్. ఇది వచ్చినప్పటికి స్వర్ణ అండి. అలాగే మనకి చాలా మంది ఏంటంటే పులిహార ఆటలకి చేసుకోవడానికి రైస్ అడుగుతున్నారు సార్. పులిహార చేసుకోవడానికి మనకి సోనా మసూరి రైస్ అని పులిహారకి టాప్ క్వాలిటీ అండి. అలాగే మనకి వారాహిలో స్పెషల్ వచ్చినప్పటికి మన వారాహి హెచ్ఎంటి జీరా రైస్ సార్. రైస్ వచ్చినప్పటికి చాలా సన్నంగా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం బకారా రైస్ కానీ డైలీ కుకింగ్కి రైస్ అన్నది చాలా సాఫ్ట్, నంబర్ 1 క్వాలిటీ సార్ జీరా రైస్ అండి ఇది. అంటే ఇప్పుడు అందరూ ఎక్కువ ఏంటంటే వీకెండ్ వచ్చేటప్పటికి బిర్యానీ ఫేవరెట్స్ చాలా మంది ఉంటారు. సో దానికి ఏమైనా సెపరేట్గా ఏమైనా బ్రాండ్ ఉందా మీ దాంట్లో? సార్ బిర్యానీకి వచ్చినప్పటికి మన దగ్గర వారాహి హెచ్ఎంటి జీరా ఉందండి. మన బిర్యానీకి కానీ దమ్ బిర్యానీకి అన్నిటికి కూడా పర్ఫెక్ట్ చాయిస్ సార్. అది చాలా సన్నంగా ఉంటుంది, రైస్ కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది, బాగుంటుంది సార్ అది. ఇప్పుడైతే ఈ జేకామ్కి సంబంధించినటువంటి ఎక్స్పోలో అయితే మీ యొక్క స్టాల్ అయితే చూసాము. అంటే ఒరిజినల్గా దీనికి సంబంధించి మాకు వారాహి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇది వచ్చినప్పటికి మనకి కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లో ఉందండి. చిన్న మార్కెట్ గేట్ లోపల దురంగుడి ఉంటుంది సార్. దాని పక్కనే స్టార్టింగ్ షాప్ అండి. మన షాప్ వచ్చి శివ ట్రేడర్స్ హోల్సేల్ కిరాణా స్టోర్ సార్.